Hello students. Okay, so today again we will discuss finding the LCM and HCF, highest common factor, using the another method. Okay, so far we have discussed standard methods. Okay, so first method, method 1, method 2, and using Euclid's lemma, continuous division. సో ఇంకొక మెథడ్ ఏంటంటే ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, బట్ ఇన్ ద పవర్స్. ఓకే, బట్ ఇన్ ద పవర్స్, ఫ్యాక్టర్స్ని పవర్స్లో రాసుకోవడం. ఓకే, సో అది ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 అండ్ 56 2 నెంబర్స్ తీసుకోండి. ఓకే, 2 నెంబర్స్ తీసుకొని వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోండి. హెచ్సిఎఫ్ అంటే ఏం చేస్తాం మనము, ఇండివిజువల్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 2తో స్టార్ట్ చేయండి. 2 12 24. ఓకే, 2 6 12, 2 3 6. ఓకే, 3 1 3, 1 నాకు చెప్తారు గీయాలి. ఓకే, 24 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, అంతే కదా. సో 2 2 4 4 8 8 0. సో ఇది మనం ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2ని 2 పవర్ 3 ఇలా రాసుకోవచ్చు కదా, పవర్స్లో రాసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇంతకుముందు ఇలా స్టాండర్డ్ ఫామ్లోనే రాసుకున్నాము, ఇప్పుడు నేను పవర్స్లో రాసుకుంటాను. అలాగే 56 సేమ్ వే. 56 2 28 2 14 2 7 7 1. So 56 2 into 2 into okay 2 into 7. మనం ఇంతకుముందు ఎర్లియర్ ఇలా రాసుకొని మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పవర్స్లో రాసుకుంటున్నాను. 2 power 7. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనము, సో 24 ఈజ్ నథింగ్ బట్ ఇది 56 ఇక్కడ రాసేసుకున్నాను 2. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఫార్ములా రాసుకున్నాం కదా. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్లో ఏమున్నది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో పవర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే లీస్ట్ పవర్ ఉన్న కామన్ని తీసుకోవాలి. కామన్ ఏమున్నాయి చెప్పండి, దీంట్లో కామన్ ఏముంది, ఓకే దీంట్లో కామన్ ఏముంది, 2 ఉంది 2 ఉంది. ఇంకేముంది, ఇంకేమైనా ఉన్నాయా కామన్, ఇంకేం లేవు, ఓన్లీ 2 and 2 ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కామన్ ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కామన్ అంటే 2 ప్లేస్లో ఉండాలి. ఓకే, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు, ఇక్కడ 7 ఉంది కానీ ఇక్కడ 7 లేదు. కామన్ అంటే 2 ప్లేస్లో ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో హైయెస్ట్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కామన్లో లీస్ట్ పవర్ దేనికి ఉంది చూడాలి. పవర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3a తీసుకుంటాము. ఓకేనా, 3a తీసుకుంటాం. లేదు ఒకవేళ ఇక్కడ 2 ఉండి ఉంటే మనము ఇది తీసుకునేవాళ్ళం 2 power 2. ఇక్కడ 2 ప్లేస్లో 3a ఉంది కాబట్టి మనం ఏం తీసుకున్నామంటే ఇదే తీసుకుంటాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 8. అంటే ఈ రెండింటి హెచ్సిఎఫ్ ఎంత, 8. రెండింటి హెచ్సిఎఫ్ ఎంత, 8. అలాగే ఎల్సిఎం ఏం చేస్తామంటే ఫస్ట్ కామన్ చూస్తాం. ఇక్కడ కామన్ చూస్తామా, చూసాం. ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ లీస్ట్ అన్నప్పుడు హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎల్సిఎంకి లీస్ట్ ఉన్నది కాబట్టి పవర్ హైయెస్ట్ తీసుకోవాలి. కామన్లో హైయెస్ట్ పవర్ ఏముంది, పవర్ 2 సేమే ఉంది కాబట్టి లీస్ట్ అయినా హైయెస్ట్ అయినా అదే. కానీ ఇక్కడ ఆపద్దు. ఎల్సిఎంకి ఏం చేయాలి, మిగతా రిమైనింగ్ అన్ని నెంబర్స్ కూడా మల్టిప్లై చేయాలి. రిమైనింగ్ నెంబర్స్ కూడా ఫస్ట్ కామన్ తీసుకోవాలి. కామన్లో హైయెస్ట్ పవర్ది తీసుకోవాలి. తర్వాత మిగిలిన రిమైనింగ్ నెంబర్స్ కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏముంది, 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ 8 into 3 into 7.
సో మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 24. ఓకే 24 ఇంటూ 7 168. ఓకే ఇది వన్ మోర్ వే ఆఫ్ ఫైండింగ్ LCM అండ్ HCF. ఓకే ఏం చేస్తున్నాం మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ రాసుకుంటున్నాము, తర్వాత పవర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాము. పవర్స్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత HCF అంటే ఏం చేస్తాము, కామన్ ఏమైతే చూస్తాము ఆ కామన్లో లీస్ట్ పవర్ది. ఓకే లీస్ట్ పవర్ ఇస్ నథింగ్ బట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అదే LCMలో అయితే కామన్ చూస్తాము, కామన్లో హైయెస్ట్ పవర్ది తీసుకుంటాము, మల్టిప్లై విత్ రిమైనింగ్ అదర్ నెంబర్స్. ఇక్కడ రిమైనింగ్ ఏమన్నా ఇది ఉన్నాయి. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది లీస్ట్ కామన్ మల్టిప్లయర్. అంటే ఏంటి ఆన్సరు? సో మన స్టాండర్డ్ మెథడ్లో చేస్తే కూడా మనకు వస్తుందా చెక్ చేసుకుందామా? ఓకే సో వెరిఫై చేసుకోవచ్చు మీరు ఇది ఆన్సర్ కరెక్టా కాదా అనేది మీరు స్టాండర్డ్ మెథడ్లో కూడా చేసుకుంటే తెలిసిపోతుంది. 2 12s ఓకే 2 28s ఓకే సో 2 6s 2 14s ఓకే 2 3s 2 7s ఓకే 3 1s 7 1s. ఇక్కడ చూస్తేనే అర్థమైపోయింది మీకు. ఓకే 1 2 3 2 పవర్ 3 ఇంటూ 3 ఇంటూ 7 అదే కదా వచ్చింది. ఓకే సో దిస్ ఈస్ ద వన్ మోర్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ LCM అండ్ HCF.